నెక్స్ట్ లైన్కి వెళ్దాం, అది ఇంకా లోతుగా ఉంటుంది. చూడండి, యేసు దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప లోకమును జయించువాడు మరి ఎవరు? అంటే దాని అర్థం ఏంటంటే, యేసు దేవుని కుమారుడని నమ్మేవాడే ఈ లోకాన్ని జయిస్తాడు. క్రిస్టియానిటీ నమ్మేది ఏంటంటే యేసు ప్రభువారు దేవుడని. ఈ వచనాన్ని వాళ్ళు నమ్మట్లా, ఈ వచనాన్ని వాళ్ళు బ్రేక్ చేస్తున్నారు. యేసు దేవుని కుమారుడని నమ్మువాడే జయిస్తాడంట. వీళ్ళు నమ్మేది అది కాదు కదా. వీళ్ళు నమ్మేది ఏంటి? యేసు ప్రభువారు త్రిత్వము, యేసు ప్రభువారు యెహోవా, యేసు ప్రభువారు పరిశుద్ధాత్మ శక్తి, యేసు ప్రభువారు యెహోవా దూత, యేసు ప్రభువారు తండ్రి, ఇవన్నీ నమ్ముతారు వీళ్ళు. కానీ ఇక్కడ అది అనలేదే. యేసు ప్రభువారు దేవుని కుమారుడు నమ్మేవారు మాత్రమే, యేసు ప్రభువారు దేవుడనియు తండ్రినియు తండ్రి యొక్క కుమారుడనియు నమ్మువాళ్ళు జయిస్తారంటలా. యేసు ప్రభువారిని దేవుని కుమారుడని నమ్మేవారు మాత్రమే ఈ లోకాన్ని జయిస్తారంట. మిగతా వాళ్ళందరూ ఓడిపోతారు. వారిలో నీతి న్యాయములు ఉండవు. మీ అందరికి అర్థం కావాలి.